నమస్కారం. ఈరోజు మనం జాకోల్ ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్కి సమీపంలో ఉన్న దుర్యోధనుని గుడి గురించి, దాని యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. రాముడు, కృష్ణుడు అంటే అవతార పురుషులుగా చెబుతారు. అందుకే వీరికి గుళ్ళు, గోపురాలు ఉన్నాయి. కానీ ధర్మరాజు, భీముడు, అర్జునునికి ఎక్కడా గుడి ఉన్నటువంటి సందర్భాలు లేవు. కానీ దుర్యోధనునికి గుడి కట్టి మరి అక్కడి ప్రజలు పూజిస్తున్నారు. అది మోరీ. ఈ ప్రదేశం వచ్చి జాకోల్ ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్కి సమీపంలో ఉంది. ఆ ప్రాంతంలో నివసించే మోరీలు తమను కౌరవ, పాండవ సంతతికి వారసులుగా చెప్పుకుంటారు. వీరు కౌరవుల్నే పూజిస్తారు. అది ముఖ్యంగా సుయోధన్ని అంటే దుర్యోధనుణ్ణి. అందుకే ఆయనకు జాకోల్లో ఓ గుడి కూడా కట్టారు. రాష్ట్రంలోని దుర్యోధన ఆలయాలన్నింటిలోకి ఇదే అతి పెద్దది. అంతేకాదు, ప్రతిమ ఉన్న ఆలయం కూడా ఇది ఒక్కటే. ఈ ప్రాంతంలోనే టోన్స్ అనే ఓ నది కూడా ఉంది. పూర్వం దీన్నే తామస్ అనేవారట. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోయారన్న వార్త విని స్థానికులు ఒకటే రోధించారని, అలా వారి కన్నీటితోనే ఈ టోన్స్ అనే నది ఏర్పడిందని అక్కడి వారి కథనం. అందుకే ఇప్పటికీ ఈ నదిలో నీటిని తాగడానికి ఉపయోగించరు. ఇప్పటికీ ఆ కన్నీళ్లే ప్రవహిస్తున్నాయన్నది అక్కడి వాళ్ళ గట్టి నమ్మకం. టోన్స్ లోయలోని వారే కాదు, యమున, భాగీరథి, బాలగంగ, భీగంగా లోయల్లోని వారందరికీ దుర్యోధనుడే ఇక్కడ ఇలవేల్పు. అందుకే హర్కీ, ధూన్, ఓస్లా, గంగార్, దత్మీర్లలోనూ కౌరవాగ్రజుడికి ఆలయాలు ఉన్నాయి. అయితే ఆయన్ని పూజించటానికి అక్కడ వారికి గుడే అవసరం లేదు. చిన్న చెప్టా ఉన్నా చాలు. ప్రసాదాలు పెట్టి ఆయన పేరుతో పూజలు చేస్తారు, వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే తింటారు, తాగుతారు, నృత్యాలు కూడా చేస్తారు, పాటలు పాడుతారు. జాకోల్లోని సయన, భైగి తెగలు దుర్యోధనుడి యాత్రను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో మొదలయ్యే ఈ యాత్ర పుష్యమాసంతో ముగుస్తుంది. ధోలీలో దుర్యోధనుడు ఊరూరా తిరిగి వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. మళ్లీ జాకోల్కి చేరుకుంటాడు. ఆ సందర్భంగా అక్కడ మళ్లీ వేడుకలు జరుపుతారు. అసలు వీరి దుర్యోధన ఆరాధనకి కారణం ఏమిటో పరిశోధిస్తే, యాత్రలో భాగంగా ఓసారి దుర్యోధన మహారాజు ఈ ప్రాంతాన్ని సందర్శించాడని, లోయలతో నిండిన ఆ ప్రాంతం దుర్యోధనుడికి ఎంతో నచ్చి స్థానిక ఆయన సుయోధనుడికి కనిపించి ఇక్కడ ప్రజలను చల్లగా చూడమని చెప్పాడని, దాంతో ఆయన తరచూ అక్కడికి వచ్చి స్థానికులతో గడిపి వారి సమస్యలన్నీ తీర్చేవాడని, అందుకే ఆయన్ని వీళ్ళు ఎంతో ఆరాధిస్తారన్న కథనం వినిపిస్తూ ఉంటుంది. దీన్ని నిజం చేస్తూ ఇప్పటికీ తెగని గొడవలు ఏమైనా ఉంటే, దుర్యోధన మహారాజు వచ్చి అంటే ఆయన ఆత్మ ఆవహించి తీర్పు చెబుతుందని నమ్ముతారు ఇక్కడి స్థానికులు. ఆ ఆత్మ ఆవహించే వాళ్ళనే మాలి అంటారు. వీళ్ళు ఈయన్ని ఎంతగా ఆరాధిస్తారంటే రోజుకి 3 సార్లు డప్పుల వాద్యంతో సుయోధనుణ్ణి పూజిస్తారు. ఉత్తర భారతంలో కౌరవ, పాండవుల ఉనికికి సంబంధించి చారిత్రాత్మక ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టే వారి దుర్యోధన ఆరాధనకి కొంత అర్థం ఉందనుకోవచ్చు. కానీ కొల్లాంలోనూ అంతే. కేరళలోని కొల్లాంలో ఉంది పొరవాజి పెరువుత్తి మలనాడ ఆలయం. ఎవరైనా చెబితేనే తప్ప కొత్త వాళ్ళకి అది ఆలయంలో అసలు అనిపించదు. ఎందుకంటే అక్కడ కేవలం ఓ రాతి వేదిక తప్ప ఓ గోపురం గాని, అందులో దేవుడు గాని ఉండరు. కానీ అది మలయప్పుప్పన్ అనగా దుర్యోధనుని ఇలానే అక్కడ పిలుస్తారు గుడి అని ఆ చుట్టుపక్కల వారందరికీ తెలుసు. అందుకే ఏటా మార్చిలో వచ్చే మలైక్కుడి వేడుకకు హాజరైపోతారు. ఇప్పుడు గుడి గురించి తెలుసుకుందాము. ద్రవిడ సంప్రదాయం ప్రకారం స్థానిక దళితులే ఈ ఆలయంలో పూజారులుగా ఉండాలి. అందుకే తరతరాల నుంచి కురువ తెగకు చెందిన కడుత్సవేరి కుటుంబీకులే ఆలయ ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తున్నారు.
పైగా ఇతర దేవతల మాదిరిగా ఇక్కడ టెంకాయలు కొట్టరు, కళ్ళు కోళ్లు సమర్పించుకుంటారు. గతంలో ఎక్కువ మంది పెట్టుబడిగా 101 కళ్ళు కుండలు 101 కోళ్లు ఇచ్చేవారట. అయితే బలిని నిషేధించటంతో స్థానికంగా పండే ధాన్యాలతోనే పూజిస్తున్నారు ఇప్పుడు. కొబ్బరి కళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అవన, అప్పం, భస్మం వంటి ప్రసాదంగా ఇస్తారు. పనిలో పనిగా ఈ వేదిక మీద భీష్మ, ద్రోణ, కర్ణ, దుశ్శాసన, శకునులను కూడా పూజిస్తారట. వీళ్ళకి దుర్యోధనుడి మీద ఎంత నమ్మకం అంటే ఇప్పటికీ వీళ్ళు కట్టే పన్నులన్నీ ఆయన పేరునే కడతారట. చిత్రం ఏమిటంటే దళితులు మాత్రమే అర్చకులుగా ఉండే ఈ ఆలయంలోని దుర్యోధనుడిని పూజించేందుకు స్థానిక హిందువులంతా వస్తారు. ఇక్కడ మరో సాంప్రదాయం కూడా ఉంది. వీళ్ళు తమ నాయకుడి సంతృప్తి కోసం ఓ లక్క ఇంటిని నిర్మించి తగులబెట్టి సంతోషిస్తారు. మహాభారతంలోని విలన్ వీరికి అంతగా నచ్చడానికి కారణమేమిటన్నది మాత్రం అంతుపట్టడం లేదు. ప్రతి నాయకుడు అని తెలిసి ఆయన్ని ఆరాధిస్తున్నారంటే వీళ్ళంతా బహుశా తమను తాము కౌరవ సంతతిగా భావించడమే కారణం కావచ్చు. ఏదైతేనేం ఈ ప్రాంతంలో దుర్యోధనుడు కూడా దేవుడయ్యాడు. ఇదండి జాగ్పూర్ ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్కి సమీపంలో ఉన్న మోరీ అనే ప్రాంతంలో దగ్గరగా ఉన్న దుర్యోధనుని గుడి గురించిన విశేషాలు. ధన్యవాదములు.